అని చెప్పారు. ఎందుకంటే సామాన్యుడికి అందని భాష వ్యర్థం. అది మీలాంటి వాళ్ళకి చేర్చనే కదా, మాలాంటి వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళకి ఫలమ పుణ్యం రావడం. అందుకు ఆ భాష నుంచి, ఆ గాంధికు నుంచి ఇప్పటి వరకు సామాన్యులకు అర్థం అవ్వాలని చెప్పి భాషలో నా రచనలో నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు. జాతకాన్ని నువ్వు నమ్ముతావేమో, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు అంటాడు ఆయన. అంటే నువ్వే నమ్మలేవు, ఆ సరుకు అప్పుడు అవుతుంది లేదు. అలాంటప్పుడు ఎవరు నమ్మట్లేదని చెప్పి ఎందుకు? అలాగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నా అక్షంతులు అనే కవిత సంపుట్లో ఒక కవిత రాశారు. జ్ఞానజ్యోతి వెలగనిదే సంస్కారం అబ్బుతుందా, జ్ఞానజ్యోతి వెలగనిదే సంస్కారం అబ్బుతుందా. సంస్కారం అంటే ఏంటి? చదివించుకొని పేరు పక్క పేర్చుకున్నటువంటి పిహెచ్డీలు, డాక్టరేట్లు, ఎంపీలు, ఎంఏడీలు కాదు. సంస్కారం అన్నటువంటిది అంతర్గత వ్యవహారానికి సంబంధించిన విషయం. జ్ఞానజ్యోతి అది ఎప్పుడు వెలుగుతుందంటే సంస్కారం ఉన్నప్పుడే వెలుగుతుంది. జ్ఞానజ్యోతి వెలగనిదే సంస్కారం అబ్బుతుందా, అక్షరాలు కుక్కలిస్తే విజ్ఞానం వస్తుందా. రేపు ఎగ్జామ్ అని చెప్పి ఈరోజు పుస్తకాలు తీస్తాం, చదివేస్తుంటాం. అది కుక్కలిస్తే అని చెప్పి నేను రాశాను మాట. అదొక ప్రయోగం అని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అప్పట్లో అక్షరాలు కుక్కలిస్తే విజ్ఞానం వస్తుందా? మీరు ఏదో కంటస్థ పెట్టి పరీక్ష రాసి పాస్ అవుతున్నారు అయ్యా, దానికోసం అది కాదే. అందులో ఏముందో మీరు ప్రజెంట్ చేస్తాం, మీ స్పెషాలిటీ. అక్షరాలు కుక్కలిస్తే విజ్ఞానం వస్తుందా, నాటి తరం గొప్ప వాళ్ళు విలువలన్నీ తెలుసుకో, రేపటి తరం అంతా తల ఎత్తి తిరిగేలా మసలుకో అని రాశారు నారాయణ రెడ్డి గారు. అప్పుడు బతుకున్న టైంలో ఆయన పుస్తకానికి ముందు మాట అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు అనేది కేవలం